హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పొలానికి సంబంధించిన యూరియా కట్ట ప్లస్ మన వెస్టేజ్ సంబంధించిన గ్రాన్యూల్స్ చూడండి. ఇది వచ్చేసి యూరియా కట్ట అండి. 4 కట్టలు 3 ఎకరాలు వెళ్ళాలండి ఇవాళ. కట్ట చూసి 2 కట్టలు వస్తున్నాం. అయితే టైం లేదు కాబట్టి 2 కట్టలే కూడా వేసేసి మిగతా 2 ఎప్పుడు 2 కట్టలు. ఇదిగోండి, ఇది వచ్చేసి మన వెస్టేజ్ గ్రాన్యూల్స్ అండి. వచ్చేసి 2 కట్టలకు వచ్చేసి నేను 3 ఎకరాల పొలానికి 2 ఎకరానికి ప్యాకెట్ చొప్పున 3 ఎకరాల వరకు 3 ప్యాకెట్లు తెచ్చాను అనమాట. ఒక ఎకరం ఎక్స్ట్రా ఉంది, కలుపుకోవచ్చు అని చెప్పన్నారు. 3 ప్యాకెట్లు తెచ్చాను అనమాట. కాదు కాదు బలానికి అమౌంట్ అయిపోయిందమ్మా. అమౌంట్ లేకుండా ఇది అనమాట. 1000 రూపాయలు. ఇవ్వండి. ఇది వచ్చేసి మన వెస్టేజ్ ప్యాకెట్ అనమాట. ఇది వచ్చేసి గ్రాన్యూల్స్ అండి. అమోనియా యూరియా కలిపేసి చల్లుతారు పొలానికి. అయితే మనకి అమోనియా లేకుండా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ గ్రాన్యూల్స్ వాడుతున్నాం అనమాట. అది వచ్చేసి మన పొలం కింద వేరు పెరగడానికి అండ్ దుబ్బి కట్టడానికి అనమాట. దుబ్బి కట్టడం అంటే మనది నాటేసిన పొలం కాదు కాబట్టి కొంచెం వేరు అనేది కొంచెం చిక్కగా పడడానికి అవుతుంది అనమాట. ఇది కదా. ఇప్పుడు వచ్చేసి 2 కట్టలు పోసాయి కదా. 2 కట్టలకు వచ్చేసి ఒక ప్యాకెట్న్నర పోస్తాను అనమాట. ప్యాకెట్న్నర వచ్చేసి కవర్ చేసుకోవచ్చు. 2 ఎకరాలకి 2 ఎకరాలు కవర్ చేస్తే మనకి కొంచెం మిగతా ఏంటంటే టైం లేకపోవడం వల్ల 4 కట్టలు చల్లలేకపోతున్నాయి. ఇప్పుడు 2 గంటలు కంప్లీట్ చేస్తే మనకి ఈ పూట సరిపోతుంది. దానివల్ల వెస్టేజ్ అనేది ఇలా వాడదామండి. మనం కూడా చాలామంది చెప్పాలి ఇలా వాడాలని. ఇది వచ్చేసి వెస్టేజ్ అగ్రి 82 అండి. అవి గ్రాన్యూల్స్. ఇది ఒక ప్యాకెట్ నరబోసాం కదా, గ్రాన్యూల్స్ ప్యాకెట్ నరబోసాము. 2 కట్టలకు వచ్చేసి ఇది వచ్చేసి ఒక డబ్బా పోస్తున్నాం అనమాట. అంటే ఎకరానికి 1/2 లీటర్ అంటే 1/4 లీటర్ పోయాలన్నమాట. 1/2 లీటర్ డబ్బాలో 1/4 లీటర్ పోయాలి. చూద్దాం ఇది ఎట్లా. 2 కట్టలు పోస్తుంది కాబట్టి 2 ఎకరాలు కదన్నమాట. ఇది 2 ఎకరాలకి డబ్బా ఓపెన్ చేసేసి పోసేస్తాను. 1/2 లీటర్ డబ్బా పోసేస్తాను. ఎందుకంటే 2 ఎకరాలు కావాలి కాబట్టి. ఇంకొచ్చేసి సీల్ కూడా చూడండి, ఇలా సీల్ ఉంటుంది అనమాట. సీల్ లేకపోతే మనం కొంచెం భయపడాల్సి వస్తుంది. ఇది పూర్ ఆర్గానిక్ కదా. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల కూడా కొంచెం పొలానికి అనేక విధాల బెనిఫిట్ ఉంటుందని చెప్పని చెప్పడం జరిగింది. వెస్టేజ్ వాడటం వల్ల చూడండి ఎలా వస్తుంది లిక్విడ్ ఎలా వస్తుంది. చూడండి మనకి కేవలం వాటర్ ఉన్నట్టే ఉంది. మొత్తం వాటర్ ఉన్నట్టే ఉంది. పొలం కడిపోయాక నీరే అవుతుంది కాదు కాదు. అగ్రి 82 వచ్చేసి అగ్రి 82 కలుపుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు మనం వచ్చేసి గ్రాన్యూల్స్ ప్యాకెట్ ప్లస్ గ్రాన్యూల్స్ 1/2 ప్యాకెట్ ప్లస్ అగ్రి 82 వచ్చేసి మనం కలపడం ఇక.
ఇలా కలపాలన్నమాట. ముందు పైకి వస్తాక చెప్పాలి. ఇది చూడండి కలపడం అయిపోయింది. కలపడం అయిపోయిన ఇలా కట్టాలు తీసుకొని మనం నాకంటే పొలం దగ్గరికి పోయి కలపడం లేట్ అయితే చెప్పి కలుపుకొని పోతామండి.